ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటే డబుల్ వర్క్ వల్ల రెండిళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పొలండి. కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మల్లమన్నమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. చెప్తానండి. అయ్యో మిమ్మల్ని నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేప్ సీన్ పెడదామనా? విరిగిపోతాయి. నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 1,00,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దాని కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. తలుపులో కళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా, నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. రేపు కాల్ షీట్ ఎన్ని గంటలకు? 9 గంటలకి. నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో, 11 o'clock పంపించేస్తా. 10 గంటల కింద వచ్చేస్తాను. ఐఎమ్ వెరీ సిన్సియర్ యూనో. హలో బ్రహ్మం గారు, ఇప్పుడే ప్యాకప్ అయింది, బయలుదేరబోతున్నాను. బాబు, సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా? ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి. నాది అమెరికా తండ్రి పాత్ర. ఏమై కరెక్ట్? అబ్బా, ఏమి జ్ఞాపక శక్తి. అందుకే ఎంత గొప్ప యాక్టర్ అయ్యావు. అవును, ఆ పల్లెటూరు మూతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు? నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మూతుపరినే తీసుకొచ్చి వేయిస్తున్నాం. వెరీ గుడ్, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అది సరే, మన డైలాగులన్నీ బాగా గుర్తున్నాయి కదా? డౌటా? వినిపించనా? ఒరేయ్, తప్పుకోండి. 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా, గొప్ప కాదు. ఎలా ఉంది? పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదండి పదండి, ఎక్కేయండి. అల్లుడు, అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పోగొట్టేస్తా. మా నాన్న అంత తేలిగ్గా లొంగిరకం కాదు. ఎక్కడికి వెళ్తున్నారా లోపలిగా? మా వియ్యంకుని చూడటానికి. వియ్యంకుడా? ఇక్కడే ఉన్నాడయ్యా మన క్యారెక్టర్. గిట్ట బాగుంది. ఒరిజినల్ ఒరిజినల్. సరే, ఆ డైలాగ్ అడి దగ్గర చెప్పి. ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అనుకోండి, ఎంతైనా మీ కన్న కొడుకు కొంచెం చూపిస్తే అట్ట. అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం? మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదని. ఇంట్లోక? అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు. తర్వాత ఒరేయ్,
ఒక్క సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అదెంత పనంటే నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఆ డైలాగ్ నీది కాదు, వాడిది. ఆ? వాడిని చెప్పమను. ఆహా. అల్లుడు అల్లుడు, నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారికి కోపం వచ్చినట్టుగా ఉంది. నువ్వు సరేనని చెప్పు. ఈయన ఛాలెంజ్ కి నేను ఒప్పుకోను. కోర్టులో తెలుసుకుంటా. అంతకు తెగించావా? సరే, అయితే ఇద్దరం కోర్టులోనే గెలుచుకుందాం. అలాగే. అల్లుడు అల్లుడు, నువ్వు ఆగవయ్యా. ఎలా యాక్ట్ చేస్తున్నాడు? పద్మశ్రీకి 1 కిలోమీటర్ ఉంది. రెచ్చిపో. అల్లుడు, ఒక్క ఏడాదే కదా, ఛాలెంజ్ కి ఒప్పేసుకోవయ్యా. నా వల్ల కాదు. నా రెక్కల మీద, నా కాళ్ళ మీద, నా తోక మీద నుంచి నేను సంపాదించలేను. అబ్బా, నువ్వు అను. ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా. ఇదిగో మోతుబరి, సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో, వాడికి నా ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అబ్బే, అదేం లేదండి. అతని రెక్కల మీద అతనే ఎగురుతాడు, అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు, అతని రూపాయి అతనే సంపాదిస్తాడు. ఇదిగో, కాకపోతే సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి. తప్పుతుందా? ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, మిగిలేది ముల్లే. మంచి మాట చెప్పారండి. అయ్యా, పనిలో పని చిన్నల్లుండి. అదేనండి, తమరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి. ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది? చాలు పంచె వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, చిరిగేది. చాలు, మీకోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. పద. అరవనయ్యా, మాట్లాడాలి. చెప్పయ్యా బాబు, ఇదిగో, వెళ్ళిపోతారా చెప్పయ్యా బాబు. ఇదిగో, ఎవడే? అమ్మో! ఓ రైలు, చేస్తున్నారా? ఇదిగో, అమెరికా బాబు. ఏమండే, ఆయనేమో సూటు బూటేసుకున్నాడా, మరి పంచ మొళ్ళ కంచె చిరిగిపోవడం అంటాడేంటండి? అబ్బా, ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా. ఒరేయ్, అయ్యా, నేను అలా ఊళ్ళోకెళ్ళి వడ్డీలు వసూలు చేసుకొస్తా. సరేనండి. కొట్టు జాగ్రత్త. అయ్యా. ఎవడైనా అప్పు కావాలని వస్తే లేడీని పంపించే. అలాగేనండి. కూర్చోబెట్టి అయ్యా. ఇప్పుడే వచ్చా. నువ్వేనా పిచ్చేసండి? అవును, నేనే. ఏమిట్రా సౌండ్? వెనకాల టైర్ బర్స్ట్ అయిందా చూడు. వెనకాల టైర్ కాదండి, బరస్ట్ అయింది. పిచ్చేసేటి దవడా అటు చూడండి. అమ్మా. వేసింది ఒకటి. ఎంత ధైర్యరా నీకు? ఏంటది? ఎవర్రా అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఏమిటిది? ఆ? కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, అమ్మో, ఇంత అందం చూసి నేను తట్టుకోలేనురా. అబ్బా, అబ్బాయి గారు ఏమైందండి? గుండెల్లో పూలబాణం గుచ్చుకుందిరా. హే భగవంతుడా, ఏమిటి నాకీ శిక్ష? నేనెందుకు తొందరపడి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి మనసిచ్చాను? ఇచ్చాక ఎందుకు ఈ అమ్మాయిని చూశారు? ఏమిటి నాకీ పరీక్ష? ఏమండి, ఆపుతారా? నా వల్ల కాదురా. చాలే ఊరుకోండి. ఎవరన్నా ఇంటే నోడుతో నవ్వడు. అసలు అమ్మాయి ఎవరనుకుంటారు? ఎవరా? మొన్న ఫోటో చూసి మనసిచ్చాను తెగ ఇదే పేరు చూడండి. ఆవిడే ఈవిడ, మీకు కాబోయే ఆవిడ. చూడండి నా సామిరంగా. నేను ఇంట్లోంచి పారిపోయినా, పైగా నాకు పిచ్చంటావా? ఆ అమ్మాయి తప్పిపోయిందని పిచ్చేశెట్టిగాడి పేరు మీద ప్రకటన ఇచ్చాం కదా, అది చూసి రెచ్చిపోయి వచ్చి వాడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. నా ఫోటో పేపర్ నేనా? నీకు నాకు ఏం సంబంధం? అదే నేను అడుగుతున్నాను. ఎక్కడికి తీసుకెళ్తారు? ఏంట్రా అది? అవునబ్బాయి గారు, అంటే వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు.